హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ బ్లాగ్. గైస్, ఈ బ్లాగ్లో ఇప్పుడు ఏం లేదు. బ్లాగ్ హాస్టల్ నుంచి నేను ఇంటికి పోతాను. హాస్టల్ నుంచి ఇంటికి పోతానంటే బ్లాగ్ తీస్తున్నా. ఇదే ఎట్లా పోతా ఎలా పోతా అని చూపిస్తా ఈ బ్లాగ్లో. చూడండి, నైట్ జర్నీ అవుతుంది అనుకుంటున్నా. నైట్లో సూపర్ ఉంటుంది, చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను హాస్టల్ రూమ్లో ఉన్నాను. హాస్టల్ రూమ్లో ఉండి ఇప్పుడు వార్డెన్ మేడం దగ్గర వెళ్ళి సైన్ చేయించుకొని లెటర్ ఇప్పించుకొని బయటికి పాస్ ఇప్పించుకొని బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత మీకు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్ గైస్, ఫుల్ కామెడీ ఉంటుంది బ్లాగ్. చూస్తూ ఉండండి, లైక్ షేర్ కామెంట్ అన్ని కొట్టండి. ఓకే గైస్, మళ్ళీ వెళ్తాం నెక్స్ట్. ఇప్పుడైతే మేము చాలా ఈవినింగ్ 6 అవుతా ఉంటుంది ఇప్పుడు టైము. ఎందుకంటే నైట్ ట్రైన్కి వెళ్తున్నాం కదా. నైట్ ట్రైన్ ఇప్పుడు చాలా లేట్ ఉంది, 11కి ఉంది ట్రైన్. అది ఆ ట్రైన్కి వెళ్తున్నాం ఇప్పుడు. మా వార్డెన్ మేడం దగ్గర వెళ్ళి పాస్ ఎత్తుకొని వచ్చినాం. ఇది ఉంటేనే బయటకు పంపిస్తారు, లేకుంటే లేదు. దీనికోసం చాలా కష్టపడ్డా నేను, చాలా అంటే చాలా. అంతే ఇప్పుడు తీసుకొని ఇది హాస్టల్ గేట్ దగ్గర వెళ్ళి బయటకు వెళ్ళి ఇంకా అక్కడక్కడే కొంచెం తిరిగి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి అట్లా రైలు ఎక్కుతాం. కంటిన్యూగా ఉండండి ఈ బ్లాగ్లో, చూస్తూ ఉండండి. ఓకే గైస్, బాయ్. ఓకే గైస్, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. అందరూ చూడండి, బ్యాగేజ్ అన్ని వేసుకొని బయలుదేరుతున్నాం. ఇప్పుడు బయటకు వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లుంటుంది ఏముంది కదా అంతా. చూడండి, బయట ఉన్నాం. Your enemy's a road ahead, a full prophecy to be the greatest feast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. ఇప్పుడైతే మేము కాలేజ్ బయటకు వచ్చేసాము. కాలేజ్ బయటకు అయితే వచ్చేసి చాలా కష్టపడి వచ్చేసాం. ఇప్పుడేం లేదు, దారిలో పోతాంటాం. దారిలో పోయి రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర కనపడతాం. ఓకే గైస్, బాయ్. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఇంకా రైలు చాలా లేట్ అవుతుంది, 11:02 అవుతుంది. అప్పుడు ఆ రైలు ఎక్కి అప్పటి వరకు మేము తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, మాట్లాడుకుంటుంటాం. బ్లాగ్లో చూస్తారు మీరే. రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఏంటంటే ఎక్కడ ఉన్నాం మేము? రైల్వే స్టేషన్. ఓకే, ఎవరు లేరు ఇక్కడ, ఎవరు దొంగలు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో అయితే ఒక్కరు లేరు, చూసారు కదా మీడియా. ఒక్కరు లేరు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా టైంలో బయటికి అయిపోయి కొంచెం ఎంజాయ్ చేసి తిరగాల. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ట్రైన్ వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఏమో చేయాలా. ఓకే, చూస్తా ఉన్నాను బ్లాగ్, మీకే అర్థమవుతుంది ఏం చేస్తాం అనేది. ఇప్పుడు ఏం చెప్పలేను. హాయ్ గైస్, ఇప్పుడే నిద్ర వస్తాను. టైము 11 అవుతుంది. నిద్ర వస్తా అంటే మొహం పడుకొని ఇప్పుడే లేచాను. ఇంకా ట్రైన్ రాలేదు. 11:30 or 12కి వచ్చేసింది ట్రైను. ఆ ట్రైన్కి ఎక్కాలి ఇప్పుడు. చూడండి, అంతా నైట్ అయిపోయింది, అంతా నైట్. మా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉన్నారు, కూర్చున్నారు. నిద్ర వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పుడు ఎట్లా ఊరికి పోవాలి కాబట్టి ఇట్లా ఉండాలా. ఎలా ఉంది బ్లాగ్? చూసింటారు ఇప్పుడే బ్లాగ్ మీరు. బాగుంది కదా? బాగుంటే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఒక కామెంట్ అయినా చేయొచ్చు కదా, ఎలా ఉందో బ్లాగ్ చెప్పండి. ఓకేనా? ఇప్పుడైతే ట్రైన్ వస్తే ఎక్కేదే ఉండేది. ట్రైన్ వచ్చినప్పుడు చూపిస్తా ఎలా ఉంటుందో. మళ్ళీ ట్రైన్ వచ్చి ఊళ్ళో దిగి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ఊళ్ళో పోయి బ్లాగ్ ఎండ్ చేద్దాం. ఓకేనా? స్టే ట్యూన్ గైస్, బాయ్. హలో గైస్, ఇంకోటి మర్చిపోయినా. ఇలాంటి నైట్ జర్నీ అప్పుడు ఒంటరిగా సింగిల్గా ఎప్పుడూ జర్నీ చేయొద్దండి. ఎందుకంటే చూసారు కదా, ఒక్కడే ఉంటే ఎవరు ఉండరు రైల్వే స్టేషన్లో. నైట్ టైంలో మాత్రం ఎవరు ఉండరు. ట్రైన్ వచ్చే టైంకి వస్తారు వాళ్ళు. మేము వేరే దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక్కడే మాత్రం జర్నీ చేయొద్దండి. ఎందుకంటే మీ మంచిగా చెప్తానా, ఎక్స్పీరియన్స్ అయింది మాకు, అందుకే చెప్తానా. ఒక్కడే మాత్రం జర్నీ చేయకండి. చూడండి మీరే, ఎవరైనా ఉన్నాడా? ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు, వెనకాల కనపడుతున్నారు మీకే, వాళ్ళు ఉన్నారు. మేము అంటే ఒక్కరు రాద్దని తెలుసుకోండి, మీ మంచి కోసమే. ఓకేనా? బ్లాగ్ చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్. హలో గైస్, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు నైట్ ట్రైన్ కదా, మేము అదే రిజర్వేషన్లు ఎక్కోకుండా మేము ఏసీలు ఎక్కేసాము. ఇప్పుడు ఏసీలు ఎక్కి తలగా నొప్పి అయిపోయింది. టీసీ వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. టీసీ వస్తే ఫైన్ అయినా వేస్తాడు, లేకపోతే ఇప్పుడే దింపించేస్తాడు కిందకి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు టెన్షన్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు బాత్రూంలో దాక్కున్నాం. ఇక పెద్దగైతే బాయ్. బట్ మేము భయపడము. ఎందుకంటే చెప్పు,
ఏం చెప్పన్నా. ఓకే గాయస్, బ్లాగ్ కంటిన్యూ ఉండండి. బాయ్. ఇప్పుడే టోటలీ సేఫ్ అయ్యాం మేము. టీసీ మా బాక్స్లో నుంచి దిగేశాడు. ఇప్పుడు దిగిన తర్వాత మేము ఆయన కనపడలేదు, ఇక్కడే ఉన్నాం మేము. దిగేసాడు ఏమంటే మళ్ళీ వస్తాడేమో భయం అవుతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత క్లిప్ పెడతా చూడండి, లేకుంటే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఎంజాయ్ చేయండి guys. అంటే This world ain't right, won't accept it. Negative energy, I expect. పార్లర్ పెట్టుకుంటాడు. ఏం పెట్టుకున్నాడు రా? పార్లర్. అదే సుధీరు ఎదురు బా మేకప్ రాజా, మేకపింగ్ ఎంజాయ్. మోడల్. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. Oh my god, ఇప్పుడైతే మేము సేఫ్గా కేర్ఫుల్గా దిగేసి అనుకుంటున్నాం. ఇప్పుడు దిగైన తర్వాత ఇక్కడ ఉన్నాం, మేము బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. బస్సు వస్తున్నట్లే మేము బస్సు ఎక్కి ఇంకా వెళ్ళిపోవడమే. చూసారు కదా బాగా ఎలా ఉందో మీరే. చాలా భయంకరంగా ఉంది, కామెడీ ఉంది. అన్న ఉన్నాడు ట్రైన్లో, ఒక అన్న చిక్కాడు. అన్నతో ఫుల్ కామెడీ చేసి పాటలు పాడి ఎంజాయ్ చేసి బాగా చేశాను బ్లాగు. అందరూ ఏమన్నా అనుకున్నారేమో ఇట్లే వెళ్తుంది. మా ఎంజాయ్ మేము చేసాం, మళ్ళీ ఎంజాయ్ ఎప్పుడు చేయలేము కాబట్టి. బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే గాయ్స్, లవ్ యూ, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం మంచి బ్లాగ్తో, మంచి కంటెంట్తో. బాయ్.